ఏ రోజైతే ఎప్పుడు బీఆర్ఎస్ వైపు నుండి సబ్జెక్ట్ మాట్లాడి ఏదైనా ఇష్యూ బేస్డ్ మాట్లాడితే వెంటనే కాంగ్రెస్ పార్టీ విప్పులు ప్రభుత్వ విప్పుల మామూలు పని ఏంటి? అసెంబ్లీని కోఆర్డినేట్ చేయడం, అసెంబ్లీలో నాయకులందరినీ కోఆర్డినేట్ చేయడం, బిల్స్ గురించి కోఆర్డినేట్ చేయడం విప్పుల పని. అది ఇక్కడ విప్పులు ఏం చేస్తా ఉన్నారు? ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద విప్పు చూపిస్తా ఉన్నారు. వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు దాని సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద బూతులు వదులుతా ఉన్నారు. విప్ అనే పదం వచ్చిందే విప్పింగ్ నుంచి. విప్పింగ్ అంటే అంటర్తో కొడతారు చూడండి, ఆ పదం నుంచే విప్ అనే పదం వచ్చింది. వీళ్ళు ఎవరన్నా సబ్జెక్ట్ మాట్లాడితే, ఎవరన్నా కరెక్ట్ పాలసీలు మాట్లాడితే, ఎవరన్నా ప్రజల పట్ల ప్రజల వైపు నుంచి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ విప్పులు అపోజిషన్ పార్టీల మీద విప్పు చూపిస్తా ఉన్నారు. ఏం బూతులు? ఆదిశీను గారు గాని ఐలయ్య గారు గాని కేవలం బూతులే. ఇప్పటి వరకు నేను ఆదిశీను నాయకుడు గారి నోటి నుండి సబ్జెక్ట్ వినలేదు ఇప్పటి వరకు. వెములవాడకి ఏం చేద్దామని చెప్పి వినలేదు ఇప్పటి వరకు. మా ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నీళ్ళేట తీసుకొద్దామని వినలే ఆయన నోట్ల నుండి. పోనీ ఫ్లడ్ ఫ్లో కెనాల్కి రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తాయన్న సబ్జెక్టు తెలియదు ఆయనకి. నాకు అర్థం కాదు. మొన్న పోయి పాలాభిషేకం చేయించుకున్నాడు మల్కపేట రిజర్వాయర్. ఆ ఊర్లో ఉన్న చిన్న పిల్లాడు చెప్తాడు మల్కపేట రిజర్వాయర్ కాళేశ్వరంలో ఒక భాగం అని చెప్పేసి. ఆయన వచ్చి అటు హరీష్ రావు అని తిడతాడు, ఇటు కాళేశ్వరాన్ని తిడతాడు. సిగ్గన్ పీదా కొద్దిగన్నా లోపలేం ఉండదా వీళ్ళకి? నాకు అర్థం కాదు. రోజు పొద్దున్న లేచి బూతులు, ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్. ఒకటి ఈయనదో అందగాడు హరీష్ రావు గురించి బాడీ షేమింగ్ చేస్తాడు. అరే మేము అన్నికి రాదా మీ గురించి? అదేనా మీ పద్ధతి? హరీష్ రావు గారి గురించి బాడీ షేమింగ్ చేస్తా ఉన్నాడు ఈ మధ్య. అయినా ఎప్పుడు చూసినా అయినా ఆదిశీను మేము మాత్రం ఎప్పుడైనా మాట్లాడలేదు. దయచేసి ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఐలయ్య గారి కాన్స్టిట్యూన్సీలో కూడా మన గంధమల్ల ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాళేశ్వరం కాదా? అరే ఇంత బేసిక్స్ తెలియకుండా సరే పార్టీలలో ఉన్నాం, మీ సిద్ధాంతం మీరు చెప్పాలి, కానీ ఎప్పుడు అన్ని తప్పు అని చెప్పి మీ కాన్స్టిట్యూన్సీకి వస్తున్న నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తుంటే కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ఇంకా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు మీద అసభ్యంగా మాట్లాడడం ఇది పద్ధతి కాదు. అసలు అసెంబ్లీని మీరు ఎట్లా వాడుకుంటున్నారంటే కేవలం బూతులు మాట్లాడడానికి, అసభ్యంగా మాట్లాడడానికి, వ్యక్తిత్వ హననం చేయడానికే మీరు అసెంబ్లీని వాడుకుంటా ఉన్నారు.